దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? చాలా వరకు మనం నేటి ప్రపంచంలో చూస్తే అయితే, లేదంటే మానవుడు మరి ముందు నుంచి దేవుడేమో మానవుని యొక్క ప్రేమను పొందుకోవాలని, సహవాసాన్ని పొందాలి అని దేవుడి యొక్క ఆలోచన అయితే నాటి నుంచి నేటి వరకు మానవుడు మాత్రం సృష్టిలో ఉన్న సృష్టమును ప్రేమిస్తూ అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతున్నట్లుగా మనం ఏదో ఒక రీతిగా మరి తను మోక్షం పొందాలంటే, లేదంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏదో ఒక మార్గంలో మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు, విఫలమవుతూనే ఉన్నాడు. శాంతి దొరుకుతుందా? శాంతి లేదు. ఎప్పుడు శాంతి దొరికిద్ది? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఆయన శాంతిని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వారికి పూర్ణ శాంతిని దయచేస్తాను అని చెప్పాడు. కానీ ఈరోజు మరి మనకి శాంతి లేదు అంటే, దేవుని దగ్గరికి వచ్చిన మనం విశ్వాసంతో వచ్చాం కదా, ఆయన ఉన్నారు అని, ఆయన మాట్లాడే దేవుడు అని, ఆయన మన యొక్క మొరను ఆలకించే దేవుడు అని తెలిసిన నేటి దినంలో మనం కూడా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనలో కూడా శాంతి లేదు అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలో తెలుసా? ఇంకా మనం నిజంగా దేవుణ్ణి వెతకడం తెలుసుకోవటం లేదేమో. నిజంగా దేవుణ్ణి వెతికితే కదా, నిజంగా దేవుని సన్నిధిని కనుక మనం అనుభవించగలిగితే, ఆయన సమృద్ధి అయిన వాక్యాన్ని కనుక మనం అనుభవించగలిగితే నిజంగా అదే నిజమైన శాంతి. ఎవరు ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దేవుడు దొరకడు కదా. ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం? యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. ఎవరైనా సరే తండ్రి యొద్దకు రావాలి అంటే ఎవరి ద్వారా రావాలి? కుమారుడి ద్వారానే రావాలి. మనందరికీ తెలుసు మరి దేవుడు మరి ఈ యొక్క పడిపోయిన ప్రపంచాన్ని, మరి ఆదికాండం ఆదాము అవ్వ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, ఏదేను తోట నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారో, అప్పుడే దేవుడు మరలా తన యొక్క నిత్యత్వ సంకల్పమును, ఆయన ఒక ప్రణాళికను ఆయన ఎంచుకున్నారు. ఏంటి అంటే, స్త్రీ సంతానంగా ఏ మానవుడైతే దేవుని యొక్క సహవాసం నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి తోలివేయబడ్డాడో ఆ మానవుడు తిరిగి మరలా దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు వారిని ముందుకు, ఆయన ఎంత కృపగలిగిన వాడో చూడండి. శిక్ష ఇస్తూనే వెంటనే తిరిగి మరలా వారిని, ఇప్పుడు తల్లి బిడ్డను కొడుతుంది, లేదంటే తండ్రి బిడ్డను కొడతాడు. ఎందుకు? శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోరా నా ఇంట్లో నుంచి, వెళ్ళిపో అని చాలా కోపంతో పిల్లల్ని దెబ్బలేస్తారు కదా. అంటే తండ్రి తల్లి యొక్క ఉద్దేశం మనసులో ఏముంటుంది? ఇకనైనా ఆ బిడ్డ తన ప్రేమను, లేదంటే వారి ప్రేమను అర్థం చేసుకొని, లేదు అంటే వారి యొక్క మార్గాన్ని మార్చుకొని శాశ్వతంగా తప్పిపోకుండా మరలా వారికి దూరం కాకుండా దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తాడు? శిక్షిస్తారు. కానీ అర్థం చేసుకోలేకపోతే పరిస్థితి ఏంటి? అర్థం చేసుకుంటే పరిస్థితి ఏంటి? నా తల్లిదండ్రులు కదా, నా క్షేమాన్ని కోరుకున్నారు కదా, నా మంచిని కోరుకున్నారు కదా, వాళ్ళు నా కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు కదా, నేను వారిని విడిచిపోకపోతే నాకు క్షేమం. నా తండ్రి ఇంట పనివారికి సైతం సమృద్ధి అయిన ఆహారం ఉందని ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడో, తిరిగి మరలా ఎక్కడికి రాబడ్డాడు? తండ్రి ఇంటికి రాబడ్డాడు. ఆ బిడ్డ అనుకుంటున్నాడు, ఇక నేను కుమారుడుగా ఉండడానికి నాకు ఏమాత్రమూ అర్హత లేదు, నా తండ్రి ఇదంతా నేను ఖర్చు చేశాను, వృధా చేశాను, స్నేహితులతోటి వ్యభిచారం చేశాను, అంతా పోగొట్టుకున్నాను, నా తండ్రికి యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు ఏమాత్రము యోగ్యత లేదు, నేను తిరిగి, కానీ ఈ లోకంలో అయితే క్షేమం లేదు, ఈ లోకంలో కనుక నేను ఉండిపోతే ఇంక నేను నశించిపోవాల్సిందే, కాబట్టి నేను నా తండ్రి ఇంటికి వెళ్తే కనీసం నా తండ్రి ఇంట పనివారికి కూడా సమృద్ధి అయిన ఆహారం ఉంది, కాబట్టి నా తండ్రి నన్ను చేర్చుకుంటే పనివారిలో ఉండటానికి మాత్రమే నేను యోగ్యుణ్ణి, అప్పుడు కనీసం నేను బ్రతుకుతాను అన్న ఆలోచన వాడికి వచ్చింది. తిరిగి మరలా కుమారుడు తండ్రి వద్దకు బయలుదేరినప్పుడు, కుమారుడు ఏ స్థానం కోసం బయలుదేరాడు? పనివాని స్థానం కోసం బయలుదేరాడు. పనివాడికి ఏదైతే దొరుకుతుందో అది దొరికినా చాలు, నేను బ్రతుకుతానని తిరిగి బయలుదేరాడు. కానీ ఆ కుమారుడు ఊహించలేనిది ఏంటో తెలుసా? ఎంత ఊహించలేదు అంటే, ఆ కుమారుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు, కానీ ఆ కుమారుడు ఊహించలేకపోయింది ఏంటి అంటే, ఆ కుమారుడు వస్తాడు అని తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది కుమారుడు ఊహించాడా? ఎందుకంటే ఇంకా తండ్రి ప్రేమను నేను కోల్పోయాను, శాశ్వతంగా కోల్పోయాను, ఒకవేళ నా ఇంటికి వెళ్ళినా నేను పనివాడి స్థానంలో ఉండాల్సిందే అని ఆ కుమారుడు భావించవచ్చు. కానీ ఆ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? తండ్రి పోగొట్టుకుంటాడా కుమారుడిని?
ఆ బిడ్డ ఇంకా రోజు రోజు తిరిగి వస్తాడేమో అని ఆ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు, ఇంకా వాడు రాకమునిపే వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే యేసయ్య యొక్క ప్రేమ, దేవుని యొక్క అదే అగాపే ప్రేమ కదా. అగాపే ప్రేమ అది మనుషులు ఎవ్వరి దగ్గర దొరకని ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ కదా. కాబట్టి ఆ తండ్రి ఆ బిడ్డ కోసం ఎలాగైతే ఎదురు చూస్తూ ఉన్నాడో మరి ఆ బిడ్డ ఊహించలా కదా. ఆ తండ్రి కౌగిలించుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు కదా, అలంకరించాడు. తిరిగి ఈ లోకంలోకి వెళ్ళిపోయి అంతా కోల్పోయాడు. ఎలాగైతే నయోమి ఆ మోయాబు దేశానికి వెళ్ళి సమస్తాన్ని కోల్పోయిందో, కుమారుడు లోకంలో అంతా కోల్పోయాడు. కానీ చూసారా, తండ్రి మరలా చేర్చుకోవడమే కాదు, వాడికి ప్రశస్తమైన వస్త్రాలు, వాడికి ఉంగరం, కాళ్ళకి చెప్పులు తొడిగించి, అంత మాత్రమే కాదు ఆ కుమారుడు తిరిగి వచ్చిన దాన్ని బట్టి గొప్ప విందును చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపమానం ఎందుకు చెప్పారో తెలుసా? అలాగే మనల్ని కూడా దేవుడు అంతకన్నా ఆ రీతిగా ప్రేమిస్తున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించి, మనం అనుకుంటున్నాం మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, మనం మన పాప జీవితాన్ని విడిచిపెట్టేశాం, మనం మంచి వాళ్ళం, మన క్రియలు మంచి, అందుకే ఈరోజు మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కదా. నిజంగా ఎంత గొప్ప ధన్యత. అలాగే ఆదామును అవ్వను ఆయన మరి మొట్టమొదట ఆ యొక్క ఏదేను తోటలో నుంచి బయటకు పంపించిన వారు ఇంకా కూడా ఏదేను తన యొక్క సన్నిధి నుంచి దాటిపోక ముందే తిరిగి మరలా వారిని తన హక్కున చేర్చుకోవడానికి ఆయన ఎవరిని వాగ్దానం చేశాడు? స్త్రీ సంతానాన్ని వాగ్దానం చేశాడు. ఎవరిని వాగ్దానం చేశాడు? ఎవరిని వాగ్దానం చేశాడు? స్త్రీ సంతానం అంటే ఎవరు? మెస్సయే. కాలము పరిపూర్ణమైనప్పుడు కదా. ఏమైనప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు కదా. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది.